హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇవాళ అయితే నేను జీడిపప్పు కూర ఎలా చేశాననేది చూపిస్తాను. నేను చేసే విధానంలో మటన్ కూర, చికెన్ కూర కన్నా ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. జీడిపప్పు నోట్లో వేసుకుంటే మెత్తగా కరిగిపోతుంది. అలా ఉంటుంది ఈ కూర అయితే మాత్రం. నేను ఎలా చేశానో చూద్దాం. ఇప్పుడు 150 గ్రాములు గుండు పప్పు తీసుకొచ్చారండి మా వారైతే మాత్రం. వాటిని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక గంట అయితే కడిగి నానబెట్టేసుకోవాలా. నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు సార్లు అయితే కడుక్కొని మనం కుక్కర్ గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసి మనం మంచినీళ్ళు పోసుకోవాలి. మంచినీళ్ళు పోసుకున్న తర్వాత సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలండి. పప్పు మునిగి అన్ని నీళ్ళే పోసుకోవాలా. ఇప్పుడు పోసుకున్నాం కదా, సరిపడ ఉప్పు వేసుకున్నాం కదా, కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టేసేసి పొయ్యి మీద పెట్టి దాదాపు ఒక్క విజిల్ వచ్చేదాకా పెద్ద మంట పెట్టేసేసి మిగతా 2 విజిల్లు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే నేను 1 టమాటా తీసుకున్నానండి. టమాటా ఎక్కువ వేస్తే తీపి వస్తుంది. 2 ఉల్లిపాయలు, 1 టమాటా తీసుకున్నాను. ఇవైతే ఇప్పుడు శుభ్రంగా చెక్కు తీసుకొని కడుక్కొని చూసారా, ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకుంటేనే బాగా గుజ్జు అవుతాయండి. అందుకే నేను ఇలా కట్ చేస్తాను. ఇప్పుడు తాలింపు కావాల్సినవి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, తాలింపు గింజలు. ఇప్పుడు గిన్నె అయితే పొయ్యి మీద పెట్టుకొని నేనైతే ఇవే వేస్తానండి. తాలింపులో గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసుకున్నాం కదా. నూనె బాగా వేడెక్కిపోయిన తర్వాత తాలింపు కావాల్సినవి వేసేసుకుందాం. తాలింపు దోరగా ఇలా వేగిన తర్వాత ముందుగా టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసేసి ఉప్పు వేసుకొని బాగా కలబెట్టేసుకుందాం. బాగా కలబెట్టుకున్న తర్వాత తగినంత పసుపు వేసుకొని మళ్ళా బాగా కలబెట్టుకొని టమాటాల ముక్కలు గుజ్జు అయ్యేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడు జీడిపప్పు అయితే ఉడికిపోయానండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఎంతవరకు ఉడికించుకోవాలనేది చూపిస్తాను చూడండి. చూసారా, అంటే ఈ పప్పు జీడిపప్పు కుక్కర్లో ఉడికించుకుంటేనే కూర అనేది రుచిగా ఉంటుంది. ఇంతకుముందు నాకు తెలియదు. ఇలా అయితే ఉడికించుకొని సిల్లులు డిస్లేసి నీళ్ళని వంపేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే కూర టేస్ట్ బాగుంటుందండి. కూర కూడా తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడైతే టమాటా ముక్కలు గుజ్జు అయిపోయినాయి కదండి. మనం ఉడికించుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా, అవి నీళ్ళు వంపేసి టమాటా ముక్కల్లో వేసేసుకోవాలా. ఇప్పుడు వాటితో పాటు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకొని బాగా కలబెట్టేసుకోవాలా. బాగా అంటే టమాటా ముక్కలు గుజ్జులో బాగా కలిసేటట్టు కలబెట్టేసుకొని మూత పెట్టేసేసి కాసేపు ఉడికించుకుందాం. కాసేపు ఉడికిన తర్వాత చూసారు కదండి, తాలింపులో ఇలా ఉడికిపోయిన తర్వాత తాలింపులో ఇలా ఉడికించుకున్న తర్వాతనే కారం వేసుకోవాలండి. ఇప్పుడైతే తగినంత కారం అయితే వేసుకుందాం. కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసి కొంచెం వేసాను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడైతే కారం వేసిన తర్వాత బాగా కలబెట్టేసి మళ్ళీ కాసేపు బాగా ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 5 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడైతే కలబెట్టుకొని పప్పు బాగా తాలింపులో ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే సరిపడా నీళ్ళైతే పోసుకోవాలి. పప్పు మునిగేదానికన్నా కొంచెం ఎక్కువ పోసుకోవాలి. మీకు చూపిస్తున్నాను కదా. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత బాగా గంటె తీసుకొని కలబెట్టేసేసి ఇలా నేను చేసిన విధానం చేసుకున్నారంటే మాత్రం కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పు నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. ఇప్పుడు మూత పెట్టి మసాలాకు కావాల్సింది చూపిస్తాను, చూసేయండి. ధనియాల పొడి, చెక్క, లవంగాలు, వెల్లుల్లి, గసగసాలు, అల్లము, కొబ్బరి, ఇవేనండి నేను వేసేది. ఏ కూరకు కూడా ఇవే వేస్తాను. ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్నాము. కొబ్బరి అయితే సన్నగా తరిగి వేసుకోవాలండి. ఆవంతుని పెద్ద ముక్క ఆవంతుని వేయకూడదు. చూసారు కదా, ఇలా తరిగి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నా. చూసారా, ఇలా గుజ్జు మసాలా చేసుకుంటానండి నేను. ఇప్పుడు ఏ కూరలో వేసినా ఇదే మసాలా వేస్తాను. ఇలా మసాలా పట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కూరలో నీరంతా బాగా ఇనిగిపోయి పప్పు అయితే ఉడికే దగ్గరకు వచ్చింది. పప్పు ఉడికిందో లేదో మీకు చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు అయితే మాత్రం. ఇలా ఉడికించుకున్న తర్వాత సగం నీరు ఉంది కదా. ఇప్పుడైతే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసేసుకుందాం. గుజ్జు మసాలా మొత్తం పట్టుద్ది ఈ కూరకి. మసాలా ఉంటేనే ఈ కూర కల్లా రుచి వస్తుంది. అంటే తగినంత నేనైతే కరెక్ట్గా సరిపోయేంత వేసాను. వేసేసి మసాలా వేసిన తర్వాత బాగా కలబెట్టేసేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మసాలా పచ్చి వాసన పోయేదాకా. కూర అయితే మాత్రం ఇంకా చెప్పనవసరం లేదండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంతకుముందు నాకు తెలియదు. కుక్కర్లో వేసి ఉడికిస్తే పప్పు ఉడుకుద్దని చెప్పేసి తర్వాత ఒకసారి నేను ఒకసారి కుక్కర్లో ఉడికించి పప్పు చేస్తే సరిపోద్ది, పప్పు ఈ కూర చేస్తే సరిపోద్దని చెప్పేసి కుక్కర్లో ఉడికించి చేస్తుంటే అసలు మనం పచ్చికాయలు తీసుకొచ్చుకున్న టేస్ట్ అయితే వస్తుందండి. అంత టేస్ట్ ఉంటుంది ఈ కూర అయితే మాత్రం. చూసారు కదండి, కూర అయితే 5 నిమిషాల పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకున్నాం కదా. కూర అయితే రెడీ అయిపోయింది. జీడిపప్పు కర్రీ సూపర్ టేస్ట్ అయితే ఉందండి. వేసినవన్నీ సరిపోయినాయి. కాకపోతే ఏంటంటే లాస్ట్న మీరు ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు నేనైతే చూపించలేదు కాబట్టి
అన్నీ సరిపోయాయండి. కూర అయితే మాత్రం రెడీ అయిపోయింది. ఈ జీడిపప్పు కర్రీ నేను ఎలా చేశానో చూసారు కదండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, సపోర్ట్ చేయండి.